ఖమ్మం నగరంలో సంజయ్ అనే యువకుడి మృతి మిస్టరీగా మారింది. హైదరాబాద్ నుంచి వస్తున్న అన్నను పికప్ చేసుకోవడానికి వెళ్లిన సంజయ్ శవమై తేలాడు. ఈ కేసులో ప్రతి మూమెంట్ కూడా అనుమానాస్పదంగానే ఉంది. అన్నను పికప్ చేసుకునేందుకు సంజయ్ ఇంటి నుంచి వెళ్లాడు. ఇక్కడి వరకు మాత్రమే అందరికీ క్లారిటీ ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నకు పంపించిన వాయిస్ మెసేజ్లతో సహా దేంట్లోనూ క్లారిటీ లేదు. ఇంతకీ ఆ కేసులో మొదటి నుంచి జరిగిందేంటి? అజ్ఞాత మహిళకున్న సంబంధం ఏంటి? లెట్స్ వాచ్. ఇతడే పందెపు సంజయ్ కుమార్. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి పంచాయతీ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో సంజయ్ కుమార్ కుటుంబం నివాసముంటోంది. సంజయ్ కుమార్ బీటెక్ పూర్తి చేసి వివిధ కోర్సులలో కోచింగ్ తీసుకుంటున్నాడు. అతడి అన్న జ్ఞానసాయి హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. అన్నదమ్ములిద్దరూ హైదరాబాద్లోనే ఉండేవారు. సంక్రాంతి పండుగ కోసం ఈ నెల 12న హైదరాబాద్ నుంచి ఖమ్మంలోని ఇంటికి వెళ్లాడు సంజయ్ కుమార్. అదే రోజు రాత్రి జ్ఞానసాయి కూడా హైదరాబాద్ నుంచి ఖమ్మంకి బయలుదేరాడు. తనను పికప్ చేసుకునేందుకు బస్టాండ్కు రమ్మని తమ్ముడు సంజయ్కు ఫోన్ చేసి చెప్పాడు జ్ఞానసాయి. అప్పటికే అర్ధరాత్రి దాటిందే. అన్నను తీసుకొచ్చేందుకు బైక్పై ఖమ్మం కొత్త బస్టాండ్కు బయలుదేరాడు సంజయ్ కుమార్. అలా వెళ్లిన అతడు తిరిగి రాలేదు. అన్నను తీసుకొచ్చేందుకు బస్టాండ్కు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి బయలుదేరాడు సంజయ్ కుమార్. కానీ అతడు బస్టాండ్కు వెళ్లలేదు. తమ్ముడు తనను పికప్ చేసుకుంటాడని కొద్దిసేపు వేచి చూసిన జ్ఞానసాయి చివరకు ఎలాగోలా ఇంటికి చేరుకున్నాడు. జ్ఞానసాయి ఇంటికి వచ్చేసరికి సంజయ్ ఇంట్లో లేడు. అర్ధరాత్రి 1:20 సమయంలో సంజయ్ నుంచి జ్ఞానసాయికి ఓ వాయిస్ మెసేజ్ వచ్చింది. తనను చంపుతున్నారని, ఓ ఆటోలో మహిళను హత్య చేసి తీసుకుని వెళ్తున్నారనేది ఆ వాయిస్ మెసేజ్ సారాంశం. తాను చికెన్ సెంటర్ దగ్గర ఉన్నానని సంజయ్ వాయిస్ మెసేజ్ పంపించాడు. దాంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు హుటాహుటిన చికెన్ సెంటర్ వద్దకు వెళ్లారు. కానీ అక్కడ సంజయ్ కనిపించలేదు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయగా ఆ రాత్రి పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అలా వెతుకుతుండగా సమీపంలోని నాగార్జున సాగర్ కాలువ వద్ద సంజయ్ బైక్ కనిపించింది. 1:30 ఆ టైంకి స్టార్ట్ అవుతుందని మెసేజ్ చేసిండు. చేసిన తర్వాత నేను వద్దురా నేనే వస్తా అని చెప్పి రిప్లై ఇద్దామని చేస్తున్నా కానీ వాళ్ళు అప్పటి నుంచి ఫోన్ ఎత్తట్లేదు నాది. ఈ లోపే ఇంటికి వచ్చేసా. నేను ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అడిగింది, తమ్ముడు ఏడురా నీకోసం వచ్చిండు కదా అని అడిగితే, రాలేదమ్మా వాడు ఎడైనా పోయిండాలే వస్తాలే అనుకున్నా. ఈ లోపు ఎమ్మటే ఫోన్ చేసిండు, అన్న నన్ను ఇట్లా చంపేస్తున్నారు అన్న, కట్ట మీద ఇట్లా చేస్తున్నారన్న, ఒక అమ్మాయిని చంపేశారన్న, నన్ను కూడా చంపేస్తున్నారన్న అని చెప్పి ఫోన్ చేసిండు. మేము ఎమ్మటే వెళ్ళిపోయినాం కట్ట మీద. కానీ అక్కడ ఏం బండి తప్పించి ఇంకేం కనిపించలే మాకు. సంజయ్ కుమార్ కోసం ఓవైపు కుటుంబ సభ్యులు, మరోవైపు పోలీసులు వెతుకులాట సాగించారు. 14న సాయంత్రం తనికెళ్ల సమీపంలోని సాగర్ కాలువలో సంజయ్ మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి పోస్ట్ మార్టం జరిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. కేసు దర్యాప్తు కోసం 4 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు ఖమ్మం రూరల్ పోలీసులు. 13వ తారీఖు ఉదయం 1:30-2 గంటల మధ్యలో సంజయ్ అనే వ్యక్తి వాళ్ళ అన్నకు ఫోన్ చేసి తనను ఎవరో చంపేస్తున్నారని చెప్పని కాల్ చేయడం జరిగింది. దాని వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళ అన్న అక్కడికి వెళ్ళి చూడ ఒక బండి కనబడ్డది. తర్వాత నిన్న అతని మృతదేహం కెనాల్లో దొరికింది. ఈ విషయంలో మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ఇంతవరకు అయితే ఏమీ ఆధారాలు లభించలేదు, చూస్తున్నాము. ఇంకేమైనా ఎక్కడైనా మిస్ అయినట్టు కానీ లేకుంటే ఎక్కడైనా బాడీ ట్రేస్ అయితే దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. సంజయ్ కుమార్ ను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అసలు హత్యేనా లేదంటే ఇంకేదైనా జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. అయితే ఈ కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు మెయిన్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. సంజయ్ అనుమానాస్పద మృతి కేసులో అనేక ప్రశ్నలున్నాయి. మహిళను చంపేసి తీసుకెళ్తున్నారంటూ అన్నకు మెసేజ్ పంపాడు సంజయ్. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఆమెను ఎవరు చంపినట్టు? మృతదేహాన్ని ఎక్కడ పడేశారు? ఖమ్మం సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించకుండా పోయిన మహిళల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇంకో దిక్కు తనను చంపుతున్నారని, ఆటోతో బైక్ ని ఢీకొట్టారని వాయిస్ మెసేజ్లో సోదరుడికి చెప్పాడు సంజయ్. ఆ ఆటో ఎవరిది? ఇప్పటి వరకు అయితే ఏ ఒక్క ప్రశ్నకు కూడా పోలీసుల దగ్గర సమాధానం లేదు. సంజయ్ సెల్ ఫోన్ కాల్ డేటా వస్తేనే కొన్ని విషయాల్లో క్లారిటీ వస్తుందని పోలీసులు చెబుతున్నారు.